హాయ్ అండి. మట్టి వేసుకున్నాను, ఉసుక పోసుకున్నాను. హోల్స్ ఉంటాయి కదా కింద, దాంట్లో కొద్దిగా రాళ్ళు వేస్తే మనం నీళ్లు పొయ్యంగానే మెల్లమెల్లగా కిందకి అనేవి జారుకుంటాయి. లేదంటే ఏదైనా కొబ్బరి పెంకులైనా అలాంటివి వేసి కొద్దిగా ఇసుక కొద్దిగా మట్టి పోసి ఇలా మెంతులు అనేవి వేసి మళ్ళీ దానిపైన కొద్దిగా మట్టి కొద్దిగా ఉసుక పోసుకొని నీళ్ళతోని డైలీ మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మనకి థమ్స్అప్ బాటిల్ గట్రా వాటికి కాంటాతో పిన్నిస్తో హోల్స్ పెట్టుకొని పలచగా చల్లుకుంటే డైలీ మనకి చక్కగా ఒక్క గింజ కూడా పోకుండా చెట్లు వచ్చేస్తాయి. ఇంట్లో ఈజీగా పెంచుకోవడం. మెంతికూర కానివ్వండి, అట్లనే మనకి కొత్తిమీర, పుదీనా అవసరానికి యూజ్ అయ్యేటివన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటే సరిపోతుంది. ఇది కొత్తిమీర కోసం ధనియాలు అన్నీ కూడా 2 ముక్కలుగా చేసి వేసుకుంటే సరిపోతుంది. మనకి పాపడాలు కట్టితో నలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఉసుక మట్టేసి అన్నిట్లో కూడా నేను కొద్దిగా తోటకూర విత్తనాలు కూడా ఉండే, అవి పచ్చిగానే ఉండే, కానీ ఇది పాలకూర వేసాను. ధనియాలు, పాలకూర, మెంతికూర వేసుకున్నాను. కొద్దిగా తోటకూర విత్తనాలు బాగా ఎండనే లేదు, కానీ మట్టిలో వేసాను, వస్తాయి రావో చూడాలి. ఇలా ఉసుక మట్టేసి చక్కగా కొన్ని ధనియాలు, పాలకూర, మెంతులు వేసాను. ఇవి 3-4 డేస్లో అన్నీ కూడా వచ్చేస్తాయి. 1 వీక్లో మంచిగా పైకి పెద్దగానే వస్తాయి. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఎవరైనా చిన్నగా ఏది ఉన్నా సరే ఇంట్లో మెంతికూర పెంచుకొని కొద్దిగా టమాటా వేసి వండితే బాగుంటుందండి. ఇది తోటకూర విత్తనాలు లైట్గా చెట్టుకున్నదే పీకేసి వేసాను, వస్తాయో రావో చూడాలని. అవి ఎండితే ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎండలేదు. నేను అలా అయితే పెట్టేశాను. ఆవకాడో తెచ్చి తిన్నాను. దాని లోపల గింజ సెట్ వస్తుందో రాదని ఇలా అయితే పగలగొట్టి పెట్టాను. చాలా రోజుల నుంచి అది మట్టిలో పెట్టినా సరే రాలేదు. మళ్ళీ తీసి పగలగొట్టి పెట్టాను. ఈ చుట్టూ రాజమా గింజలు పెట్టాను మట్టిలో, వస్తాయో రావో చూడాలి. బెండకాయలు అండి, రోజు కూడా అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి కాస్తున్నాయి. పెద్ద చెట్లు అయ్యాయి. రోజు 1/4 కిలో 1/2 కిలో వస్తున్నాయి. ఈ సొరకాయలు అయితే మాత్రం అన్నీ మురిగిపోయినాయండి. కాయలు వస్తున్నాయి కానీ మురిగిపోయినాయి. అది బచ్చలాకు. వంకాయ చెట్లు అన్నీ పువ్వులే ఉన్నాయి. చామాకు, మిరపకాయ చెట్లు అన్నీ మా కోళ్ళు తినేసినా సరే మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది.